మరణాత శిలువనాథుడైన యేసుక్రీస్తు ప్రభువుని తలంచుచు ఆయన రక్తంతో కడగబడిన వారముగా ఈ సంవత్సరం అనగా 2026 సంవత్సరంలో మరొక మారు యేసుక్రీస్తు ప్రభువు అనుభవించిన శ్రమలలో, ఆ శ్రమలలో పొందిన విజయంలో, మరణమును జయించిన యేసుక్రీస్తు పునరుద్ధానంలో పాలుపొందులు పొందేవారముగా నడిస్తే, మన శ్రమలను, సైతాను శోధనలను, శాపములను, పాపములను కడిగివేసుకోవడానికి సిలువ యొద్దకు వచ్చే మరొక అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఫిబ్రవరి నెల 18వ తేదీ నుండి ప్రారంభం కానున్న 40 రోజుల ఉపవాస దీక్షలను ఆచరించుటకు, ఆరాధించుటకు సిద్ధపడిన మనకు బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు దేవదాస్ అయ్య గారు నేర్పిన ప్రార్థన మనం చేద్దాము. పరిశుద్ధాత్మ వరములను, ప్రార్థన నెరవేర్పులను, కావలసినవి అందుకునే స్థితిని, సైతాను శోధనలపై జయమును పొందే వరములను ఈ 40 రోజులలో అందుకుందాము. అందరికీ మరణాత. భస్మ బుధవారం కొరకైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వాక్యములు. భస్మ బుధవారం కొరకైన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని వాక్యములు. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనము. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయు నైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. యోబు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనము. ఆయన నన్ను బురదలోనికి త్రోసెను, నేను ధూళియు బూడిదయు నైనట్లు ఉన్నాను. యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనము. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోనూ పడి పశ్చాత్తాపపడుచున్నాను. ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనము. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. ఆమెన్. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5 నుండి 10 వచనములు. 5వ వచనము. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునిది. ఆ సంగతి నినివే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. 7వ వచనము. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా. 8వ వచనము. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. ఆమేన్. 9వ వచనము. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయి బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని వేడుకొనవలెను అని దూతలు నినివే పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఆమేన్. 10వ వచనము. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఆమేన్. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుండి 19 వచనములు మరియు మార్కు సువార్త 10వ అధ్యాయము 32 నుంచి 34 వచనములు మరియు లూకా సువార్త 18వ అధ్యాయము 31 నుండి 32 వచనములు. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. ఆమేన్. భస్మ బుధవారం కొరకైన ప్రార్థన. మిక్కిలి ప్రియుడవైన తండ్రి, తిరిగి మమ్ములను మండల దినములలో ప్రవేశపెట్టి మాకు జీవము పోయుటకును, సాతాను జీవమును నశింపచేయుటకును ఈ ధ్యాన దినములను భస్మ బుధవారంతో ప్రారంభం చేసిన తండ్రి మీకు స్తోత్రములు. సాతాను క్రియలు నాశనం చేయుటకును, సాతాను బలమును పడగొట్టివేయుటకును మాకు ఈ 40 బాణములను ఇచ్చినందుకు స్తోత్రములు. నీవు 40 దినములు ఉపవాసము చేసి సాతానును జయించినావు. మోషే 40 దినములు ఉపవాసం చేసి సాతానును బంధించు 10 ఆజ్ఞలు సంపాదించి ఉన్నాడు. అలాగే మేమును ఈ 40 దినములను వాడుకొనుట ద్వారా సాతానును మా పాదముల క్రింద చితగా త్రొక్కగల కృపను దయచేయమని వేడుకొనుచున్నాము. తండ్రి, భస్మ బుధవారం నాడు మేము ఒక విత్తనము భూమిలో విత్తిన ఎడల మంచి శుక్రవారం నాటికి ఏ విధముగా ఎదుగునో ఆ విధముగానే నీవు మా కొరకు సిలువను భరించి జయించిన ఈ జయ విత్తనము మాలో విత్తబడి వృద్ధి పొందు విశ్వాసము దయచేయము. నీవు 40 ఉపవాస దినముల ప్రార్థన ధ్యాన దినముల యందు బలము పొంది ఆ బలము ద్వారా
శ్రమలకు ఎదురెక్కి జయించుటకు మేమును ధ్యానాభ్యాసముచే సంపాదించిన బలమును బట్టి జీవము కలిగి శ్రమలకు ఎదురెక్కి కృపను ఇమ్మని వేడుకొనుచున్నాము. తండ్రి, ప్రతివారు నశింపక నిత్య జీవం పొందినట్లు నీవు ఈ లోకమునకు వచ్చి ఉన్నావు. నశించు వారికి ఈ ధ్యాన దినముల ద్వారా జీవము పోయబడినట్లు సహాయము దయచేయము. మరియు క్రైస్తవ బిడ్డల యొక్క పాటలు, మాటలు, ఉపదేశములు, ధ్యానములు మొదలగు వాటి ద్వారా అనేకులు మేలు పొందు కృపను అనుగ్రహింపుము. ఈ 40 దినముల ధ్యానము ఒక ధ్యానము కంటే మరి ఒక ధ్యాన దినము మమ్మను తెప్పరిల్ల చేయనట్లు చేయుము. తండ్రి, కోడి పొదిగిటలోనున్న ఆకారం లేని గ్రుడ్లు 21 దినములకు పిల్ల రూపమును దాల్చి జీవము కలిగి ఉన్నట్లు మేమును 40 దినములు శిలువ పొదిగిటిలో నుండి జయశీలుడువైన నీ రూపము దాల్చుకొని సమృద్ధి జీవము పొందినట్లు చేయుము. మట్టిలో విత్తనము చెమ్మను పీల్చుకొని 3వ రోజుకు మన్నును పెళ్లగించుకొని మొలకెత్తి బయటకు వచ్చి సూర్యుని ఎదుట పడినట్లు ఈ 40 దినముల ధ్యాన చెమ వలన పాపపు మట్టిని, బలహీనతలను పెళ్లగించుకొని బయటకు వచ్చి నీతి సూర్యుడువైన నిన్ను అంటుకొని బ్రతుకున్నట్టు జీవమును మాకు దయచేయము. తండ్రి, మా చేతిలో ఒక రూక ఉంటే వాడుకొందుము, కానీ పారవేయము. అలాగే ఈ 40 దినములు విలువైన నాణ్యములుగా వాడుకొని మేలు పొందినట్లు దీవెన దయచేయమని త్వరగా వచ్చుచున్న ప్రభువు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈ 40 రోజులు ఆయన శిలువ యొద్దకు చేరుదాము. శిలువలో యేసుక్రీస్తు పొందిన విజయమును మనము కుమ్మరించుకుందాము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున మనపై తన కృపలను ఉంచి కటాక్షములను పొందుటకు బూడిద, ధూళి వంటి వారమని తగ్గించుకునే స్థితిని మనకు అనుగ్రహించి శ్రమలలో గొప్ప విజయమును పొందగల స్థితిని ధ్యానములలో మన ఎల్లరికూ దయచేయునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.